హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు నా పాత వీడియోస్ చూసి ఉంటే నా హోమ్ టౌన్ రాజమండ్రి అని మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో మాకు కడియం చాలా దగ్గర. సో కొన్ని ప్లాంట్స్ తీసుకుందాము అని చెప్పి అమ్మ నేను అక్క స్టార్ట్ అయ్యాము. కొన్ని ఇండోర్ కొన్ని అవుట్డోర్ ప్లాంట్స్ అని బడ్జెట్లో మనం తీసుకోవాలి అంటే కడియం వెళ్ళిపోవడం బెస్ట్. చాలా నర్సరీస్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి. సో ఈ వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. కొన్ని టిప్స్ అండ్ కొన్ని సజెషన్స్ అన్ని కూడా చెప్తాను. సో ఫస్ట్ టిప్ అండి, మీకు నచ్చితేనే ప్లాంట్స్ తీసుకోండి. మీకు నచ్చితేనే తీసుకుంటారు అనుకోండి, కాదనట్లేదు. బట్ అక్కడ డిఫరెంట్ నర్సరీస్ ఉంటాయి. ప్రైసెస్ కంపేర్ చేయండి. ప్లాంట్స్ అన్నీ కూడా సిమిలర్గానే ఉంటాయి నర్సరీస్లో. సో ఒక్క నర్సరీ నుంచి సెకండ్ నర్సరీకి ప్రైస్ కంపేర్ చేసి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి. సో ఫస్ట్ మేము ఒక నర్సరీకి వెళ్ళాము. ఆ నర్సరీలో అయితే నాకు ప్లాంట్స్ చాలా బాగా నచ్చినాయి, చాలా బాగున్నాయి. కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకు ఈ నర్సరీకి వచ్చేసాము. ఈ నర్సరీలో అయితే ప్లాంట్స్ చాలా బాగున్నాయి. సో ఫస్ట్ అయితే రోజెస్లో డిఫరెంట్ కలర్స్ తీసుకుందాము అని అనుకున్నాము. అక్కకైతే రోజ్ ప్లాంట్స్ చాలా ఇష్టం, అందుకే రోజ్ ప్లాంట్స్లో కలర్స్ తీసుకుంది. కడియంలో మనకు ఒక ప్లస్ పాయింట్ ఉందండి, ఒకే ప్లాంట్లో డిఫరెంట్ ఉంటాయి వెరైటీస్. సో అందులో మనకి నచ్చింది మనం తీసుకోవచ్చు. ఇది కడియం రోడ్ పైనే ఉంటుందండి. చూడండి, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు ఉంది నర్సరీ. చాలా పెద్దది, చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి. సో పైన షెడ్ మీద ఒక క్రీపర్ ఉంది కదా, ఆ క్రీపర్ వచ్చి రాఖీ ప్లాంట్ అంటారు. నెక్స్ట్ అయితే మందార్ పూలో హైబ్రిడ్ ఉన్నాయి. ఆ ఫ్లవర్ అయితే నా హ్యాండ్ అంత సైజ్ ఉంది, చాలా బాగుంది. అండ్ మీకు ఫ్లవర్స్ అండ్ గ్రీనరీ బాగా ఇంట్రెస్ట్ అంటే మీరు చూడడానికి కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు ఏమనరు. సో చాలా బాగుంటాయి, మీరు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు వాటిని. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్ షాంపూస్లో యూస్ చేస్తారు, ఇంకా డయాబెటీస్ వాళ్ళ మెడిసిన్స్లో కూడా యూస్ చేస్తారంట. ఇది అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. సో నేనైతే చాలా ప్లాంట్స్ తీసుకున్నాను. ఒక్కొక్క వెరైటీలో ఒక్కొక్క ప్లాంట్ తీసుకున్నాను. అవన్నీ కూడా మా ఇంట్లో ఒక బృందావనం చేద్దామని అనుకుంటున్నాము. అది చేసి మీకు అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను. వీటిని గుత్తు పూలు అంటారండి. చిన్నగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇందులో చాలా కలర్ వేరియేషన్స్ ఉన్నాయి. సో మా అమ్మ వెళ్ళి అందులో బాగున్నది మంచిది తీసుకుంటుంది. దీంట్లో 3 కలర్స్ తీసుకున్నామండి. ఒకటి పింక్, రెడ్ అండ్ వైలెట్ కలర్ ఒకటి ఉంది. వైలెట్ చాలా బాగుంది. మామిడికాయ చెట్టుకి ఉంటుంది కదండి, కానీ ఇది చాలా చిన్న చెట్టు, కానీ కాయలు చాలా ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ జూమ్ చేస్తున్నాను. ఇక్కడ దగ్గర ఒక 11 to 12 మామిడికాయలు ఉన్నాయి, కానీ చెట్టు చాలా చిన్నది. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు అయితే చాలా బాగా మాట్లాడతారు. మీకు ఫస్ట్లో చూపించాను కదా రాఖీ ప్లాంట్ అని, ఆ ప్లాంట్ తీసుకుంటున్నారు అనమాట. అది తీసుకొస్తున్నారు. ఇంకా కొన్ని ప్లాంట్స్ తీసుకోవాలి. నేను కడియంలో చాలా నర్సరీకి వెళ్ళాలండి, కానీ ఈ నర్సరీ నాకు చాలా బాగా నచ్చింది. శ్రీ సాయిరామ్ నర్సరీ గార్డెన్స్. వాళ్ళ డీటెయిల్స్, లొకేషన్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. మీకు కావాలంటే వాళ్ళు కాల్ చేసి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఇలా క్రీపర్లో పైకి వెళ్తుంది. ఇదే రాఖీ ప్లాంట్, వైలెట్ కలర్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. సో నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు.